ఒక వీడియో చూసిరు కదా, ఎర్రగడ్డ ఏది మానసిక వైద్యుల వైద్యశాల మెంటల్ హాస్పిటల్స్. ఓకే, ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ని మీరు ఒక్కసారి అట్లా మైండ్లో పెట్టుకొని పక్కకు పెట్టుకోండి. తెలంగాణ రాష్ట్రంలో అనేకమైనటువంటి ఆసుపత్రులు మనం చూసినాం. యశోద, కిమ్స్, అపోలో, రకరకాల హాస్పిటల్స్. అన్ని హాస్పిటల్స్లో కార్డియాక్ హాస్పిటల్ అని ఒకటి, లివర్ ట్రాన్స్ప్లాంట్ అని ఒకటి, ఆ తర్వాత న్యూరో హాస్పిటల్స్ అని ఒకటి, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ పెట్టిరు, పెద్ద పెద్ద ఆసుపత్రులు, కార్పొరేట్ ఆసుపత్రులు పెట్టిరు. కానీ మెంటల్ హాస్పిటల్ పెట్టిరా వీళ్ళు ఒక్కటన్నా మెంటల్ హాస్పిటల్ ఒక్కటన్నా పెట్టిరా వీళ్ళు? పెట్టలే. ఎందుకంటే మెంటల్ పేదోనికే వస్తుంది కదా, పేదోనికే వస్తుంది. నిజాం, ఆ పుణ్యాత్ముడు నిజాం పెట్టినటువంటి ఎర్రగడ్డ దవాఖానే దిక్కు. దాంట్లోంచి ఈ దీంట్లో ఒక శాఖలు పెట్టిరు. ఏంది? సైక్రాటిక్, అంటే ఏమైనా మానసిక ఆందోళనలు అవి ఉంటే తగ్గించడానికి అది కొత్త కోర్సు, దాని విభాగం లెక్క తీసుకొచ్చి పెట్టిరు తప్ప. కానీ టోటల్గా మెంటల్ హాస్పిటల్ మాత్రం ఒక నిజాం పెట్టిందే. ఆ తర్వాత గవర్నమెంట్లు పెట్టలే, ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్లు పెట్టలే. ఈ కార్పొరేట్ శక్తులు ఏవైతే యశోదలు మనం చదువుకున్నాం కదా, మల్లారెడ్డి నారాయణ హృదయాలయము, ఇది అది అని ఉన్నాయి కదా, ఏవి కూడా మెంటల్ హాస్పిటల్ మాత్రం పెట్టలేదు చూడ్రి. ఎందుకంటే దాంట్లో ఆందోళన తక్కువ, అంతే. ఆందోళన తక్కువ, అరుపులు ఎక్కువ, ఆందోళన ఎక్కువ ఉంటుంది. కాబట్టి దాన్ని తెరువు పోలే వీళ్ళు. నిజంగా ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజాసేవకే ఉంటే అది సేవలో భాగం కాదా? అది చేయాల్సిందే. బహుశా అటువంటి కార్యక్రమాలు ఏం జరగలేదు ఇక్కడ. ఓన్లీ మెంటల్ హాస్పిటల్ ఒకటే ఎర్రగడ్డ కాడు ఉంటుంది. అది 1800 చిల్లర ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆసుపత్రి. ఫస్ట్ అది చెంచల్గూడ జైల్లో ఉండే, ఆ తర్వాత ఆడికిని తీసుకుపోయి మహారాష్ట్రలో ఆడికిని మళ్ళీ తెచ్చి ఇక్కడ పెట్టిరు అనుకో. సో ఏదేమైనప్పటికీ కూడా ఆ మెంటల్ హాస్పిటల్ అనేది అనేక మంది మానసికంగా బాధపడుతున్నటువంటి వాళ్ళకి ఒక చికిత్సాలయం అయిపోయింది. అదొక దేవాలయం లెక్క అక్కడ ఉంటుంది ఎర్రగడ్డ దగ్గర. ఎవరన్నా మాట్లాడుకుంటే ఎవరో ఎర్రగడ్డ కూడా పోతావా, మొత్తం ఎర్రగడ్డనే ఇట్లా చేసేసిరు అన్నట్టు. పిచ్చాసుపత్రులు వేయాలి, ఎర్రగడ్డ మెంటల్. రాజకీయ నాయకులు కూడా మాట్లాడుకుంటాం, సహజంగా చెప్పే మాట. పోతావు ఆడికి మైండ్ పనిచేస్తలే, ఎర్రగడ్డకు తోలియాలి, నేను హాస్పిటల్లో చూయించుకో అని చెప్పి ఇక్కడ గతంలో ఎవరు ఆలేరులో మాజీ ఎమ్మెల్యే అనుకున్నారు కదా, ఎర్రగడ్డ దవాఖానకు తీసుకుపోవాలి, ఎర్రగడ్డకు దవాఖానకు తీసుకుపోవాలనేటువంటి మాటలు అనుకున్నారు. కానీ వాస్తవానికి నిజాము కంపెనీలే కాదు, అనేకమైనటువంటి కంపెనీలు పెట్టిండు. ఏది నిజాం షుగర్ ఫ్యాక్టరీస్ పెట్టిండు, ఆ తర్వాత ఏది ప్రాజెక్టులు కట్టిండు, అనేకమైనటువంటి సంస్కరణలు ఈ తెలంగాణ. ఓన్లీ ఒక రజాకారులు వచ్చి మాత్రమే నిజాంను చెడ్డోనిగా చిత్రీకరించారు. ఆ లాతూరు నుంచి వచ్చినటువంటి ఆ కాసిం రిజ్వీ అనేటోడు చివరి టైంలో, అది కూడా 1948 సెప్టెంబర్ 8 తారీఖు నుంచి అక్టోబర్ 1 తారీఖు దాకా ఏం జరిగింది అనేది ఈ మధ్యకాలంలో నేను కొద్దిగా దాని మీద రీసెర్చ్ చేస్తుంటే తెలిసినటువంటి భయంకర నిజాలు ఏంటంటే, అసలు నిజాం అనేటువంటి వ్యక్తి ఈ కాసిం రిజ్వీ గారు చచ్చిపోతే బాగుండు అనేటువంటి పరిస్థితి వచ్చిందట. అంత చివర్లో నిజాంకు చెడ్డ పేరు తెచ్చిండు ఈ కాసిం రిజ్వీ అనేటోడు. ఆ రజాకారులు ఈ అల్లరి మూకలు తయారైపోయి ఊర్ల మీద పడి జనాలను చంపారు. కానీ నిజాం అంతకంటే ముందు వాస్తవానికి జమీందారుల వ్యవస్థ, జాగీర్దారుల వ్యవస్థ ఉంది కదా, వీళ్ళు ప్రజల దగ్గర 100 రూపాయలు వసూలు చేస్తే నిజాంకు 4 రూపాయలు ఇచ్చేటోళ్ళు. పాపం నిజాంకి ఇదే అని తెలుసు. కానీ విషయం ఏంటంటే, నిజాం పేరు చెప్పి వీళ్ళందరూ కూడా భూస్వామ్య వర్గాలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు దోపిడీకి తెగబడ్డారు. నిజాం వాస్తవానికి అనేకమైన కంపెనీలు పెట్టిండు, అనేకమైనటువంటి ప్రాజెక్టులు కట్టిండు, పెద్ద పెద్ద కంపెనీలు. నిజాం షుగర్ ఫ్యాక్టరీ ఆసియా ఖండంలోనే పెద్ద ఫ్యాక్టరీ పెట్టిండు. నిజాం రైల్వేస్ ఉండే, నిజాం టంకసాల, ఇప్పుడు మనకు సచివాలయం వెనకాల టంకసాల కనిపిస్తుంది, ఆ విద్యుత్ సౌధ కాడ ఏది టంకసాల, అది పైసలు ముద్రించే మిషన్, అదే ఆ టంకసాల. ఆ టంకసాల ఆయన పెట్టించిన టంకసాలనే. ఇప్పుడున్న ఉస్మానియా దవాఖానా కూడా నిజాం కట్టించిందే. గాంధీ కూడా 1948 ప్రాంతంలో ప్రారంభమైనటువంటిదే. హైకోర్టు బంగ్లా ఆయన కట్టిందే. ఇట్లా అనేకమైనటువంటి చారిత్రాత్మకమైనటువంటి కార్యక్రమాలను ఈ నగరానికి అందించిండు నిజాం. సో నిజాంను
రజాకారులను వాడుకొని జమీందారులు పెత్తందారులంతా కూడా నిజాంను ఒక ద్రోహిగా చిత్రీకరించారు. వాస్తవానికి నిజాం చేసిపోయిన కార్యక్రమాలు చూస్తే 1948 సెప్టెంబర్ 8 తారీఖు నుంచి అక్టోబర్ 1 తారీఖు దాకా జరిగిన గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్లో ఏం జరిగింది ఇంతకు అనేటువంటిది అన్నీ రీసెర్చ్ చేస్తున్న 1 మంత్లో. ఆ 1 మంత్లో రీసెర్చ్ చేస్తూనే భయంకరమైనటువంటి నిజాలు తెలిసినాయి. అప్పుడు ఆ వెనకట ఉన్నటువంటి ఆ పత్రికలు ఆ కథా కార్ఖానా అంతా ఇన్డెప్త్గా చూస్తూ ఉంటే నిజాం నిజంగా చెడ్డోడా వీళ్ళు చెప్పినంత అనుకుంటే అది కనిపించట్లేదు. నిజాంను బదనాం చేసిరు, నిజాం మీద తుపాకీ పెట్టి నిజాంను ఖతం చేసిరు, అంటే నిజాం భుజం మీద తుపాకీ పెట్టి కాల్చిరు వీళ్ళంతా భూస్వామి వర్గాలంతా. మీ పిల్లలు ఐఐటి ఎంసెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారా? జాబ్స్ కోసం చేసే ప్రయత్నంలో విఫలమవుతున్నారా? ఇంగ్లీష్పై పట్టు సాధించలేక పోటీ ప్రపంచంలో వెనుకబడుతున్నారా? స్టేట్ సిలబస్ అయినా సెంట్రల్ సిలబస్ అయినా అన్ని సబ్జెక్టులు ఇప్పుడు ఒక్క క్లిక్లో. షేక్ స్పైకర్ ఇప్పటి వరకు ఎవరు తయారు చేయలేని విధంగా రూపొందించబడిన సరికొత్త యాప్. ఇప్పుడే షేక్ స్పైకర్ యాప్ని ప్లేస్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 1000 రూపాయలకే 7 ఏళ్ల పాటు సబ్స్క్రిప్షన్ పొందండి.